అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి. మా ఊర్లో అమ్మవారికి ఊరు బోనం ఎత్తుకుంటారండి శ్రావణ మాసంలో. మేమైతే అప్పుడు షూట్ చేసాము, కానీ వీడియో అప్లోడ్ చేసేదానికి కొంచెం టైం పట్టిందండి. ఈ వీడియోలో అయితే మేము బోనాల పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి వంటలు చేసుకున్నాము, బోనాల పండుగ తర్వాత రోజు కూడా ఎలా ఎంజాయ్ చేసామో అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఉన్నాయండి. ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోనాల పండుగ రోజు ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, గడపలకి పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని, మామిడి తోరణాలు కట్టుకొని, శుభ్రంగా తలంటు స్నానం చేసేసి కాళ్ళకి పసుపు పూసేసుకొని మేమైతే రెడీ అయిపోయామండి. అక్క వాళ్ళు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఈరోజైతే నేను ఈ శారీని అయితే వేసుకోబోతున్నానండి. చిలక పచ్చ కలర్ చీర, అలాగే పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి. సో మొత్తానికైతే నేను ఇలా అయితే రెడీ అయ్యానండి. ఫస్ట్ టైం అయితే నేను హిప్ బెల్ట్ పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు మా పిల్లలైతే ఒకసారి వేసుకోమని రిక్వెస్ట్ చేస్తే నేనైతే వేసుకొని ఫొటోస్ అయితే దిగి వెంటనే తీసేసానండి. నా అవుట్ఫిట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మేమందరం అయితే అక్క వాళ్ళు, పిల్లలు, మేము అందరం ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బోనంని తయారు చేసుకుందామండి. ఫస్టే తలంటు స్నానం చేసేసిన తర్వాత అమ్మవారికి కుండలో పొంగలి నైవేద్యాన్ని పెట్టామండి. సో పొంగల్ అనేది కొంచెం చల్లారిన తర్వాత పొంగల్ కుండకి ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని నీట్గా డెకరేట్ చేసుకోవాలండి. మనకు నచ్చినట్టుగా అమ్మవారి బోనాన్ని తయారు చేసుకోవచ్చు. మేమైతే సింపుల్గా ఎలా తయారు చేసామో చూసేయండి. సో మేమైతే ఇక్కడ సింపుల్గా ఇలా బోనాన్ని అయితే తయారు చేసామండి. బోనం తయారు చేసుకున్న తర్వాత మనం ఇంట్లో దేవుడి పటాల దగ్గర కూడా పూజ చేసేసుకొని ఈ బోనం కుండని పూజ గదిలో పెట్టేసుకొని ఇప్పుడు అమ్మవారికి తాంబూలంలో చీర, పసుపు, కుంకుమ, గాజులన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బోనం కుండకి ఇలా ఒత్తులు పెట్టుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం ముట్టించుకున్న తర్వాత ఇప్పుడు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి బోనం తీసుకెళ్లేటప్పుడు నాటుకోడిని కంపల్సరీగా తీసుకెళ్లాలని మా ఊరి ఆనవాయితీ అండి. మేము కూడా నాటుకోడిని తీసుకొని బోనం ఎత్తుకొని ఊరి ప్రజలందరూ కలిసికట్టుగా బోనం ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్తామండి. అందరూ బోనాలు తీసుకొని వెళ్తుంటే మధ్య మధ్యలో ఇక్కడైతే మా ఊరి ప్రజలందరూ కలిసికట్టుగా భజన వేస్తారండి. నేనైతే ఈ భజనని చిన్నతనంలో మా నాన్న వాళ్ళు వేసేటప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడైతే చూశానండి. అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమ అంతా అమ్మవారి దగ్గర పెట్టేసి ఇక్కడ ఒక మేకపోతును కోస్తారండి పొలిమేర దగ్గర. ఇక్కడ ఒక మేకపోతు కోసిన తర్వాత అమ్మవారికి ఇక్కడ పొంగల్ నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకొని ఊరి చివర గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక పొట్టేలుని కోస్తారండి. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడికి దాదాపుగా 1 కిలోమీటర్ దాకా ఉంటుందండి.
ఈ మార్గం మధ్యలో ఊరి ప్రజలంతా కలిసి డ్యాన్సులు వేసుకుంటూ భజన వేసుకుంటూ మధ్య మధ్యలో కోలాటం కూడా వేసుకుంటూ అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమ గాజులన్నీ సమర్పించి మనం పొంగల్ నైవేద్యం పెడతాం కదండి, అమ్మవారి దగ్గర పెట్టి నాటుకోళ్ళను కోసుకొని అందరి దండం పెట్టుకొని వెళ్ళిపోతామండి. నార్మల్గా అయితే అమ్మవారికి బోనం పెట్టుకొని ఇంటికి వచ్చుకున్న తర్వాత ఇంటి దగ్గర వంటలు చేయకుండా వనవాసానికి వెళ్తామండి. అంటే ఎవరి పొలంలో వాళ్ళు వెళ్ళి చెట్ల కింద వంటలు చేసుకొని చుట్టాలని ఇంటి ఆడపిల్లలందరినీ పిలిచి భోజనం అయితే పెడతారండి. ఈ ఇయర్ వర్షాలు ఫుల్గా వస్తూ ఉన్నాయండి. వరదలు వచ్చిన కారణంగా చెట్ల కిందకైతే వెళ్లకుండా ఇంట్లోనే వంటలు చేసుకున్నాము. సో అక్క అయితే ఈరోజు వంటలన్నీ చేశారండి. చూడండి ఏమేమి వంటలు చేసామో. బగారన్నం, రసం, అలాగే నాటుకోడి కూరని నేనే చేశానండి. అక్క మాత్రం బగారన్నం, రసము, అలాగే బోటి కర్రీ చేశారు. ఇంకా మేమైతే వంటలన్నీ ఇలా సింపుల్గా చేసామండి. ఇంకా చాలా ప్లాన్ చేసాము కానీ వర్షం పడుతుండేసరికి కన్వీనియంట్గా లేక ఇలా సింపుల్గా వంటలు అయితే చేసుకున్నామండి. మా పిన్ని వాళ్ళ కూతుర్లందరినీ కూడా భోజనానికి ఇన్వైట్ చేసాము. నైట్ అందరూ కలిసి కూడా భోజనం అయితే తినేసారండి. సో కబుర్లు చెప్పుకుంటూ ఇలా భోజనం అయితే కంప్లీట్ చేసేసాము. సో ఈరోజు అయితే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే మా పొలంలోకి వెళ్ళామండి. చూడండి మా పొలంలోకి వెళ్తుంటే మార్గం మధ్యలో వ్యూ అంతా ఇలా ఉంటుందండి. చెప్పాను కదండి వర్షాలు వచ్చాయని. చూడండి మార్గం మధ్యలో కూడా నీరంతా కూడా ఇలా ఉన్నాయండి. నడవడానికి కూడా ప్లేస్ లేదు. సో మేమైతే ఇలాగే నీళ్ళల్లో నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడున్న కాలువలు అన్నీ కూడా నిండిపోయాయి. పొలాలు కూడా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మనకి ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేము దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కాలువలో అయితే నీళ్ళు అనేది ఫుల్గా వచ్చాయండి. చూడండి ఇక్కడ కాలువ ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి కూడా కాలువల్లో చిన్నప్పుడు ఈత కొట్టే వాళ్ళము. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అయితే కొట్టలేదండి. మేము వెళ్ళేసరికి పిల్లలైతే ఈ నదిలో ఈత కొడుతూ ఉన్నారండి. అది చూసిన తర్వాత నాకు కూడా వెళ్ళి ఈత కొట్టాలనిపించేసింది. సో అక్క వాళ్ళ పాప మేము అందరం కూడా ఇంకా ఉండబట్టలేక అందులోకి అయితే వెళ్ళి ఈత కొట్టామండి.